పదవి తనకేం కొత్త కాదని, అందరికంటే ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన అనుభవం ఉందన్నారు సీఎం చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి పడకేసిందని, రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఏడాది పట్టిందని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు హామీని నెరవేర్స్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పాషమైలారం ఘటన దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఘటనా స్థలానికి వెళ్లిన ఆయన పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. పరిశ్రమ యాజమాన్యంతో పాటు డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ బయట బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదంలో 37 మంది మరణించారని వెల్లడించారు. సిగాజీ ఫార్మా కంపెనీలో ప్రమాదంలో మృతుల కుటుంబాలకు పరిశ్రమ యాజమాన్యం నుంచి ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి ₹5 లక్షల నష్టపరిహారాన్ని ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ఉన్న విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ కార్డులు రూపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారులను సమన్వయం చేసుకుని హెల్త్ కార్డులు రూపొందించే కార్యక్రమం వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం ఏర్పడితే ఆన్లైన్ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కార్పొరేట్ ఆసుపత్రులు సంసిద్ధంగా ఉన్నాయని, వారి సేవలను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. బీజేపీలో కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలని నూతన అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. మన్నెగూడలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఎన్నికైనట్లు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే అధికారికంగా ప్రకటించారు. పార్టీలో కొత్త పాత అనే పంచాయతీ లేదని రామచంద్రరావు తెలిపారు. నది ప్రవహించాలంటే కొత్త నీరు రావాల్సిందేనని రామచంద్రరావు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పాదయాత్ర చేస్తానని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ యువజన విభాగం ప్రతినిధులతో సమావేశమయ్యారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ యువనేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారికి సమస్య వచ్చినప్పుడు తోడుగా నిలబడాలని చెప్పారు. పార్టీలో యువజన విభాగం కీలకంగా పనిచేస్తుందని మాజీ సీఎం జగన్ అన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా గోదావరి బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు నిరాకరించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై తనకున్న అభ్యంతరాలను కేంద్రం ఎదుట క్లియర్గా వివరించామని తెలిపారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణులు కమిటీ స్పష్టం చేశారు. పర్యావరణ అనుమతులకు సిడబ్ల్యూసీని సంప్రదించడం అత్యవసరమని కమిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావును బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పరామర్శించారు. మోకాలి శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న రఘునందన్ రావుని పరామర్శించి వైద్యులను ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎంపీ రఘునందన్ రావు త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. మోకాలి సర్జరీ అనంతరం క్రమంగా ఆయన కోలుకుంటున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయనను కలిశానని, భగవంతుడి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతపురం జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతి చౌదరి సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం నుంచి జరుగుతున్న దోపిడీని బయటపెడతా కుట్రనా అని ప్రశ్నించారు. ఈ స్టాంప్ నకిలీ తేల్చాలని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి వాట్సాప్ ద్వారా పంపినట్లు ఆయన అన్నారు. ఇందులో నా కుట్ర అన్నందుకు డీఎస్పీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో సాక్షి యాజమాన్యంలో పనిచేసిన వ్యక్తి మీ సేవ బాబు వైసీపీకి చెందిన వాడని అని అన్నారు. మీ సేవా సెంటర్లో పనిచేసే కుర్రాలు నకిలీ ఈ స్టాంపుల గురించి చెప్పినట్లు మారుతి చౌదరి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని
మునగనూరులో ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాజరైన ప్రారంభించారు. 5 లక్షల రూపాయల మున్సిపాలిటీ నిధులతో భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పొన్నం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీని సౌకర్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో దొంగతనాలకు పాల్పడుతున్న రంజన్ దాస్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రముఖ మొబైల్ సంస్థ బిగ్ సేలో మొబైల్స్ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 3,40,000 రూపాయల విలువ చేసే 10 మొబైల్ ఫోన్స్, ఒక బ్లూటూత్ సెట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నీలోఫర్ హాస్పిటల్లో సమీపంలో ఉన్న ఫుట్పాత్పై జీవనం కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు. చెడు అలవాట్లకు బానిసై విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మంత్రి కొండా సురేఖపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. కొండా సురేఖపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి భరత్ కుమార్తో కలిసి రాష్ట్ర ఎన్నికల అధికారి హరిసింగ్ను కలిశారు. గత ఎన్నికల్లో 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశానన్న కొండా మురళి అన్నట్లు ఆయన అన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టి డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసి గెలవటం ఆయన అనైతికమని నన్నపనేని నరేందర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కుమ్మరిలోవులో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పోలవరం ప్యాకేజీ ఇవ్వాలని ప్రజలు రోడ్డెక్కారు. ఇటీవలే లాటరీ పద్ధతిలో స్థలాలు ప్రభుత్వం కేటాయించినట్లు వారు తెలిపారు. ఈ నెల 4వ తేదీకి గ్రామాన్ని ఖాళీ చేయాలని ఎంఆర్ఓ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. దీంతో రోడ్డుని నిర్బంధించి నిర్వాసితులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకి కేటాయించిన స్థలాల్లో కరెంటు, నీటి సౌకర్యం లేదని గ్రామస్తులు అన్నారు. మాకు అన్ని సౌకర్యాలు కల్పించి అందరికీ స్థలాలు ఇచ్చాకే ఇల్లులు ఖాళీ చేస్తామని స్థానిక ప్రజలు స్పష్టం చేశారు. లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీకి చిక్కాడు. మూసాపేట్ సర్కిల్ పరిధిలోని రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ సునీతను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్తి పన్ను చెల్లించే విషయంలో ఒక వినియోగదారుడి నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సునీత 80,000 రూపాయలు డిమాండ్ చేసింది. దానిలో మొదటిగా 30,000 రూపాయలు తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మరోసారి పెద్దారెడ్డి గురించి మాట్లాడితే ఊరుకోమంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాల మీద తీవ్రంగా స్పందించారు. వైసీపీలో ఉన్న నాయకులందరూ తమకు సన్నిహితులు, బంధువులని, వారితో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. కానీ పెద్దారెడ్డికి సపోర్ట్ చేసే ముందు గత 5 ఏళ్లలో ఆయన ఏం చేశారో తెలుసుకోవాలంటూ సూచించారు. పటాన్ చెరువులోని పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి పరిశ్రమలో భారీ పేలుడులో 39 మంది చనిపోయారు. ఇదే ప్రమాదంలో మరో 35 మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. సిగాచి పరిశ్రమ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని కవిత అన్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. పరిశ్రమలో రక్షణపై తక్షణమే ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భారీ ఊరట లభించింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో న్యూజిలాండ్ 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలతో వంశీతో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటి వరకు వంశీపై నమోదైన భూ కబ్జా, టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ లభించింది. దీంతో వంశీ రేపు విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, పారడైజ్, చిలకలగూడ, బేగంపేట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వర్షం కురవటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.
దీంతో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాలనీలో వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఓ ఉపాధ్యాయుడికి గ్రామస్తులు దేహశుద్ధి చేసిన ఘటన కలకలం రేపింది. తూర్పు బోయమడుగు గ్రామంలో టీచర్గా పనిచేస్తున్న వెంగయ్య ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు ప్రశ్నించడానికి వెళ్తే మీ పిల్లల్ని నేను తాకలేదు, సంతోషించండి అంటూ హేళనగా స్పందించాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు టీచర్ వెంగయ్యను చితకబాదారు. ఈ క్రమంలో వెంగయ్య గోడ దూకి పారిపోయాడని గ్రామస్తులు చెప్పారు. ఇలాంటి కీచక ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. స్కూళ్లలో విద్యార్థులంతా యూనిఫామ్ వేసుకున్నట్లే ఇకపై అన్ని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లందరికీ వారానికి ఒక రోజు డ్రెస్ కోడ్ ఉంటుందని చండీగఢ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ విధానం వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. చండీగఢ్ గవర్నమెంట్ స్కూళ్లలోని ప్రిన్సిపల్తో సహా టీచర్లందరూ డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేశారు. దేశంలో ఈ తరహా చొరవ ఇదే తొలిసారి అని అన్నారు. టీచింగ్ సిబ్బందిలో వృత్తి నైపుణ్యం అందరూ ఒకటేనన్న భావన, విజువల్ ఐడెంటిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏసీబీ దాడులు జరుగుతున్నా, అధికారులు పట్టుబడుతున్నా అవినీతి అధికారుల్లో మాత్రం మార్పు రావటం లేదు. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ లంచం మా హక్కు అన్నట్లు మితిమీరి వ్యవహరిస్తున్నారు రెవెన్యూ అధికారులు. తాజాగా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. అంతారం గ్రామానికి చెందిన రైతు పొలం పేరు మార్పు విషయంలో ఎంఆర్ఓ నాగార్జునను ఆశ్రయించగా 10,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులకు రైతు ఫిర్యాదు చేశాడు. కృష్ణా జిల్లా గన్నవరం సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సరం పూర్తి కావడంతో సుపరిపాలనలో తొలిగా అడుగు కార్యక్రమం జూలై 2న ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గన్నవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇంటింటికి తెలుగుదేశ ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ నాయకులు దిశానిర్దేశాలు ఇచ్చి కార్యాచరణను ఫైనల్ చేశారు. 84 గ్రామ పంచాయతీలలో బూత్ లెవెల్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలతో సహా మహిళా యువత నాయకులతో సమన్వయం చేస్తామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని 100 ఫీట్ల రహదారి విస్తరణకు వ్యతిరేకంగా స్థానిక ప్రజలు తీవ్ర నిరసనలు నిర్వహిస్తున్నారు. రహదారి పనులు కారణంగా ఇల్లు, వ్యాపార స్థలాలు కోల్పోతున్న బాధితులు ఇటీవల కొన్ని రోజులుగా బంద్ చేపట్టి తమ హక్కుల కోసం ఆందోళనలు చేస్తున్నారు. సుమారు 1000 కుటుంబాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని కేసముద్రం మార్కెట్ సమీపంలో ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. బాధితులు 100 ఫీట్ల రహదారి విస్తరణ వల్ల వారి ఆస్తులు, వ్యాపారాలు పెద్ద ఎత్తున నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి 60 ఫీట్లకు మాత్రమే కుదించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జేవీఆర్ ఓసీ, కిస్టారం ఓసీ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో సుమారు 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సింగరేణి అధికారులు తెలిపారు. కిస్టారం ఓసీలో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే 65,000 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలు నిలిచిన పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు ఉపరితలాల గనుల్లోకి చేరటంతో బ్లాక్లు పూర్తి చిత్తడికి మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిఎం ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ప్లీజ్ డిఎం సార్, తమ స్కూల్ను బస్ వేయండి అంటూ కేంద్రీయ విద్యాలయ సిరిసిల్ల పాఠశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. కేంద్రీయ విద్యాలయ పాఠశాలను సిరిసిల్ల జిల్లాలో నెలకొల్పటం జరిగింది. అత్యున్నత ప్రమాణాలతో ఈ విద్యాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలు కూడా విద్యను అభ్యసిస్తున్నారు.